డిసెంబర్ 13వ తేదీ 2024 శుక్రవారం తిథి శుక్లపక్ష త్రయోదశి మేషం స్తబ్దత అనేది గతానికి సంబంధించిన విషయం. మీ పనిలో మీ అభిరుచి మరియు ఉద్దేశ్యాన్ని పునరుజ్జీవింపజేస్తూ తాజా అవకాశాలు మరియు కొత్త ప్రారంభాలతో నిండిన ప్రగతిశీల దినాన్ని స్వీకరించండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోయే అవకాశం ఉన్నందున ఆర్థిక విషయాల కోసం ఇతరులపై అధికంగా ఆధారపడటం మానుకోండి. ఈరోజు మీ ప్రేమ భాగస్వామితో సంభావ్య అపార్థాల కోసం సిద్ధం చేయండి. ఉద్రిక్తతలను పెంచే వివాదాస్పద చర్చలను నివారించడం మంచిది. నమ్మకం మీ సంబంధాలకు మూలస్తంభం అవుతుంది. సహచరులు మరియు శ్రేయోభిలాషుల సహకారం దీర్ఘకాలిక ప్రణాళికల విజయవంతమైన అమలుకు మార్గం సుగమం చేస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడి ఉండడం వల్ల వెన్నునొప్పి లేదా వెన్నెముక దెబ్బతినవచ్చు. సరైన భంగిమను నిర్వహించడానికి మరియు రోజంతా కదలడానికి ప్రాధాన్యత ఇవ్వండి. వృషభం ఉదయం ఆటంకాలు ప్రశాంతమైన మధ్యాహ్నానికి దారితీస్తాయి. గడియారం ఉదయం 11 గంటలు కొట్టడంతో ప్రశాంతత నెలకొంటుంది మరియు మీ రోజు సామరస్యపూర్వకమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణంగా మారుతుంది. ఆర్థిక నష్టాలకు దారితీసే ఆలస్యం లేదా వైఫల్యాలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉన్నందున బ్యాంకు లావాదేవీలను జాగ్రత్తగా చేరుకోండి. నమ్మకమైన వ్యక్తులు ఈరోజు మిమ్మల్ని నిరాశపరచవచ్చు. మీ భాగస్వామి నుండి తిరుగులేని మద్దతును ఆశించవద్దు, ఎందుకంటే వారు మీ అంచనాలకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు. వినూత్న ఆలోచనలు అప్రయత్నంగా ప్రవహిస్తాయి. మీ పదునైన తెలివితేటలు మీ వృత్తిలో నవల భావనల పరిచయం విస్తృతమైన ప్రశంసలను పొందుతుంది. పెరుగుతున్న పని డిమాండ్ల మధ్య మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ దినచర్యలో క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చేర్చుకోవడం మీ ఫిట్నెస్ను కాపాడుకోవడానికి దోహదపడుతుంది. మిథునం మీరు కొత్త వెంచర్ను ప్రారంభించినప్పుడు స్వాతంత్ర్యం మరియు మద్దతు కలుస్తాయి. మిత్రదేశాల నుండి ఊహించని సహాయం మీరు బాధ్యతలు స్వీకరించడానికి మరియు అర్థవంతమైన పురోగతిని సాధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు అనుబంధించబడిన లేదా పెట్టుబడి పెట్టిన కంపెనీ విలువ ఎగువ పథంలో ఉంటుంది. ఫలితంగా వాటాదారుల నుండి అనుకూలమైన ఆర్థిక లాభాలు వస్తాయి. నిజమైన నిజాయితీతో కూడా మీ భాగస్వామికి మీ హృదయపూర్వక అభ్యర్థనలు ఈరోజు తిరస్కరణకు గురికావచ్చు. ఇది విమర్శలకు దారితీయవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు గణనీయమైన లాభాలను అందిస్తాయి, ముఖ్యంగా చమురు మరియు పెట్రోలియం పరిశ్రమకు సంబంధించిన ఒప్పందాలలో లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. కీళ్లు అసౌకర్యాన్ని కలిగిస్తాయి, ఇది మోకాలు మరియు చీలమండలలో నొప్పికి దారితీస్తుంది. అసౌకర్యాన్ని తగ్గించడానికి మరియు బెణుకుల ప్రమాదాన్ని తగ్గించడానికి తేలికపాటి కార్యాచరణలో పాల్గొనండి. కర్కాటకం చర్య మరియు శక్తి యొక్క రోజును స్వీకరించండి. వృత్తిపరమైన కార్యకలాపాల నుండి వ్యక్తిగత ప్రయత్నాల వరకు మీ శక్తి అచంచలంగా ఉంటుంది. మీ కార్యకలాపాలను ఉద్దేశ్యంతో మరియు ఉత్సాహంతో నడిపిస్తుంది. రియల్ ఎస్టేట్లో మీ పెట్టుబడుల నుండి గణనీయమైన లాభాలను పొందండి, ఎందుకంటే భూమి విలువ స్థిరంగా పెరుగుతుందని అంచనా వేయబడింది. మీ భాగస్వామి ఈరోజు మీ భావాలను పూర్తిగా అర్థం చేసుకోలేరు. మీకు మీరే అనిశ్చితంగా అనిపిస్తే సామరస్యం కోసం రాజీ పడడాన్ని పరిగణించండి. ఈరోజు మీ చర్యలు లాభాలు మరియు నష్టాలు రెండింటినీ అందించవచ్చు. ఒత్తిడితో కూడిన పరిస్థితులకు మీ ప్రతిస్పందన ఫలితాన్ని నిర్ణయిస్తుంది. మీ శరీరంలోని నిరంతర లక్షణాలను విస్మరించడం ఈరోజు గుప్త వ్యాధుల ఆవిష్కరణకు దారితీయవచ్చు. మీ శ్రేయస్సు కోసం సరైన సంరక్షణ మరియు శ్రద్ధకు ప్రాధాన్యత ఇవ్వండి. సింహం శ్రేయస్సు ఈ రోజుని సూచిస్తుంది. లాభదాయకమైన ఒప్పందాలు మరియు లాభదాయకమైన అవకాశాలు మీ మార్గంలో వ్యక్తమవుతున్నందున విశ్వాసంతో వ్యాపారాలలో పాల్గొనండి. మీరు ప్రస్తుతం ఒకే ఆదాయ స్ట్రీమ్పై ఆధారపడినప్పటికీ సంభావ్య ఆదాయ వనరుల అంతరాయాలను అంచనా వేయండి. సంక్షోభ సమయంలో మీ ఉద్వేగభరితమైన నిబద్ధత మరియు సమర్థవంతమైన నాయకత్వం మీ కీర్తిని పెంచుతాయి.
మీ భాగస్వామి మీ విజయాల పట్ల గర్వపడతారు, మీ పట్ల వారి అభిమానాన్ని మరింతగా పెంచుకుంటారు. ఊహించిన అడ్డంకుల కారణంగా పురోగతి సులభంగా రాకపోవచ్చు. సంభావ్య సమస్యలను తగ్గించడానికి పెండింగ్లో ఉన్న పనులను చాలా ముందుగానే పూర్తి చేయాలని నిర్ధారించుకోండి. విస్తృతమైన వృత్తిపరమైన ఒత్తిడి ఫలితంగా మానసిక మరియు శారీరక అలసట మీ శక్తి స్థాయిలను పునరుద్ధరించడానికి అదనపు జాగ్రత్త మరియు విశ్రాంతి అవసరం కావచ్చు. కన్య, అదృష్టం మిమ్మల్ని చూసి నవ్వుతుంది, మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. మీ చుట్టూ ఉన్న సామరస్య శక్తిలో సంతోషించండి. మీ ఉనికి యొక్క ప్రతి అంశంలో సానుకూలతను సాక్ష్యమివ్వండి. ఆదాయ వృద్ధికి పరిమిత అవకాశాలతో ఆర్థిక స్తబ్దతను అంచనా వేయండి. మీ ప్రస్తుత ఆర్థిక స్థితిపై మీరు అసంతృప్తి చెందే అవకాశం ఉంది. ఒక విషయంపై తగినంత సమాచారం లేకపోవడం వల్ల ఈరోజు మీ సంబంధంలో రాజీ పడవలసి రావచ్చు. మీ నిబంధనలను చర్చించే మీ సామర్థ్యం పరిమితం కావచ్చు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈవెంట్ ప్లాన్ల అమలుకు సమయం ఆసన్నమైంది. మీ ఖచ్చితమైన సన్నాహాలు విజయవంతమైన మరియు మంచి ఆదరణ పొందిన ఈవెంట్కు దోహదం చేస్తాయి. విస్తృతమైన వృత్తిపరమైన ఒత్తిడి ఫలితంగా మానసిక మరియు శారీరక అలసట మీ శక్తి స్థాయిలను పునరుద్ధరించడానికి అదనపు జాగ్రత్త మరియు విశ్రాంతి అవసరం కావచ్చు. తుల, ఈరోజు సాధించిన విజయాలను జరుపుకోండి. మీరు చేపట్టిన వెంచర్ల నుండి అనుకూలమైన ఫలితాలను మరియు గణనీయమైన లాభాలను అందించడం ద్వారా మీ రిస్క్ టేకింగ్ ఫలితం ఇస్తుంది. మిగులు నిధులను కలిగి ఉన్నట్లయితే మీ ఆర్థిక శ్రేయస్సును కాపాడుకోవడం కోసం ఊహించలేని పరిస్థితుల కోసం అత్యవసర నిధిని పక్కన పెట్టడాన్ని పరిగణించండి. మీరు మీ భాగస్వామితో కూడా సాంఘికీకరించే మానసిక స్థితిలో లేకుంటే చింతించకండి. అనుకూలత అనేది మీ బలం, మీరు ఏ పరిస్థితికైనా అప్రయత్నంగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఈరోజు అత్యంత జాగ్రత్తగా మీ వ్యాపార లావాదేవీలను నావిగేట్ చేయండి. చిన్న లోపాలు గణనీయమైన ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు. పెరుగుతున్న పని డిమాండ్ల మధ్య మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ దినచర్యలో క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చేర్చుకోవడం మీ ఫిట్నెస్ను కాపాడుకోవడానికి దోహదపడుతుంది. వృశ్చికం, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు మరియు అసైన్మెంట్లను పరిష్కరించడానికి ఈరోజు పక్వత ఉంది. మీ ప్రయత్నాలు ఫలవంతమైన ఫలితాలను ఇస్తాయి, ఉత్పాదక సాధనకు వేదికను ఏర్పాటు చేస్తాయి. దీర్ఘకాలంగా ఉన్న రుణం చివరకు తిరిగి చెల్లించబడవచ్చు. ఇది ఎప్పటికీ తిరిగి రాదని మీరు భావించిన డబ్బును తిరిగి పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ ప్రేమ భాగస్వామితో గతంలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఇది కొత్త ప్రారంభానికి మార్గం సుగమం చేస్తుంది. సానుకూల సంబంధాలను పునరుద్ధరించడం, కొత్త బంధాలు పెంపొందించబడతాయి మరియు స్థాపించబడతాయి. రాజకీయ ఆకాంక్షలు అందుబాటులో ఉంటాయి. మీ భావజాలం మరియు నాయకత్వ సామర్థ్యంతో ప్రభావితమైన పార్టీ నాయకులు మీకు ముఖ్యమైన బాధ్యతలను అప్పగించవచ్చు. మైనర్ సర్జరీ ఎఫెక్ట్స్ మిమ్మల్ని తాత్కాలికంగా సవాలు చేయవచ్చు, కానీ నిశ్చయంగా పురోగతి ప్రబలంగా ఉంటుంది. మీ ఆరోగ్య పథం దాని సానుకూల పథాన్ని కొనసాగిస్తుంది. ధనస్సు, ఈరోజు ఆహారం మరియు పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి మరియు అసౌకర్యాన్ని నివారించడానికి తేలికపాటి భోజనాన్ని పరిగణించండి. అవసరమైన గృహ కొనుగోళ్లకు కూడా సంభావ్య ఆర్థిక కొరత కోసం సిద్ధం చేయండి. పరిస్థితిని నిలబెట్టుకోవడం సవాలుగా మారవచ్చు. మీ భాగస్వామి ఈరోజు మీ భావాలను పూర్తిగా అర్థం చేసుకోలేరు. మీకు మీరే అనిశ్చితంగా అనిపిస్తే సామరస్యం కోసం రాజీ పడడాన్ని పరిగణించండి. నమ్మకం మీ సంబంధాలకు మూలస్తంభం అవుతుంది. సహచరులు మరియు శ్రేయోభిలాషుల సహకారం దీర్ఘకాలిక ప్రణాళికల విజయవంతమైన అమలుకు మార్గం సుగమం చేస్తుంది. కీళ్ల నొప్పి రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది, సామర్థ్యాన్ని తగ్గిస్తుంది మరియు రోజంతా సాధారణ అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మకరం, ఈరోజు సాధించిన విజయాలను జరుపుకోండి.
మీరు చేపట్టిన వెంచర్ల నుండి అనుకూలమైన ఫలితాలను మరియు గణనీయమైన లాభాలను అందించడం ద్వారా మీ రిస్క్ టేకింగ్ ఫలితం ఇస్తుంది. మీరు అనుబంధించబడిన లేదా పెట్టుబడి పెట్టిన కంపెనీ విలువ ఎగువ పథంలో ఉంటుంది, ఫలితంగా వాటాదారుల నుండి అనుకూలమైన ఆర్థిక లాభాలు వస్తాయి. వివాహం గురించి తల్లిదండ్రుల భయాందోళనలను అధిగమించడం ఒక సవాలుగా ఉండవచ్చు. బంధువుల నుండి మద్దతు కోరండి, ఎందుకంటే వారు ఈ విషయానికి మార్గదర్శకత్వం మరియు పరిష్కారాలను అందించగలరు. మీ వృత్తిలో పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది, ప్రత్యేకించి మీరు చట్టం లేదా శాస్త్రీయ పరిశోధనలో నిమగ్నమై ఉంటే. అంచనాలు ఎక్కువగా ఉంటాయి, కానీ మీ అంకితభావం సవాలుతో సరిపోలుతుంది. రెగ్యులర్ డాక్టర్ సందర్శనలు తక్షణ ఫలితాలను ఇవ్వకపోవచ్చు, సహనం కీలకం. రోగనిర్ధారణకు శ్రద్ధగల విధానం కాలక్రమేణా ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది. కుంభం, ఊహించనిది ఆశించండి. ఒక ఆహ్లాదకరమైన ఆశ్చర్యం హోరిజోన్లో ఉంది. ఊహించని ఆనందం మరియు ఉత్సాహంతో మిమ్మల్ని మీ పాదాల నుండి తుడిచిపెట్టి మీ జ్ఞాపకశక్తిపై శాశ్వతమైన గుర్తును వదిలివేస్తుంది. వ్యక్తిగత ఖర్చుల కోసం అదనపు నిధులు కావాలని కోరుకుంటున్నారా? మీ ఆర్థిక అవసరాలు తీర్చబడతాయి, మీకు సంతృప్తిని అందిస్తాయి. మీ భార్యకు సంబంధించిన వృద్ధ బంధువుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి, వారి శ్రేయస్సు అనిశ్చితంగా కనిపిస్తుంది. సరైన శ్రద్ధ మరియు సంరక్షణ అందించండి. మీ వ్యాపారం యొక్క స్థిరమైన వృద్ధి మరియు పెరిగిన స్టాక్ల దృష్ట్యా మీ వాటాను పెంచుకోవడానికి మరియు విస్తరించే అవకాశాలను ఉపయోగించుకోవడానికి కొత్త వాటాదారులను జోడించడాన్ని పరిగణించండి. మీ పిల్లల తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఆందోళన కలిగించింది, కానీ ఉపశమనం